విజయనగరంలో జనసేన పార్టీ ఉందా? ఏమో ఉందేమో. జనానికైతే ఉన్నట్లు ఉనికే లేదు. పండగలకు పబ్బాలకు ఊళ్ళో కనిపించే పెద్ద పెద్ద ఫ్లెక్సీలు తప్ప జనంలో అయితే జనసేన లేదు. ఊరు చిన్నదే కానీ నాయకులు ఎక్కువ. వాస్తవానికి విజయనగరంలో ఉన్నదే నాయకులు. వాస్తవానికి జనసేనకి ఇక్కడ కేడర్ లేదు, ఉన్నదల్లా నాయకులే. వీళ్ళు ఏ స్థాయి నాయకులో కానీ పండగలకు వీళ్ళు చేసే హవా మాత్రం మామూలుగా ఉండదు. ప్రతి జంక్షన్లోనూ ఫ్లెక్సీలు. వీళ్ళు వెనుక పట్టుమని 10 మంది ఓటర్లు ఉన్నారో లేదో తెలియదు. పొయ్యి పొక్కళ్ళు మాదిరిగా ఈ ముగ్గురు నాయకులు పార్టీని ఘనంగా నడిపిస్తున్నట్లుగా హడావుడి చేస్తుంటారు. వేరే జిల్లా నుంచి వచ్చిన పాలవలస యశస్వి ఇక్కడికి వచ్చాక రాష్ట్ర స్థాయి నాయకురాలయ్యారు. ఏ కోటాలో వచ్చిందో గాని ఏకంగా తూర్పు కాపు కార్పొరేషన్ చైర్మన్ అయ్యారు. ఈవిడకు ఇక్కడ ఏ మాత్రం బలం, ప్రజల్లో పట్టు ఉందో అందరికీ తెలిసిందే. ఈమె విజయనగరం కార్పొరేషన్ లో ఏ వార్డు నుంచి గ్లాసు గుర్తు మీద గెలుస్తారంటే చెప్పడం బ్రహ్మతరం కూడా కాదు. కానీ కాపు కార్డుతో నెట్టుకొస్తున్నారు. ఇంకో నాయకుడు అవనాపు విక్రమ్. నిన్నటి వరకు జగన్ ప్రభుత్వంలో మార్కెటింగ్ సొసైటీ చైర్మన్ గా చేసిన భావన ఎన్నికల రిజల్ట్ వచ్చిన మరునాడే పార్టీకి రాజీనామా చేసి జనసేనలో చేరారు. వీళ్ళు ఇప్పుడు పార్టీని ఏ స్థాయిలో బలోపేతం చేస్తారో చూడాలి. విక్రమ్ సోదరుడు విజయ్ ఎన్నికలకు ముందే టీడీపీలో చేరారు. కాకుంటే విక్రమ్ వైసీపీ ఓడిపోయాక జనసేనలో చేరారు. ఇక థర్డ్ లీడర్ గురానా అయ్యలు కాపు ఫ్యాక్టర్ తో నెట్టుకొస్తున్నారు. ఈయనకు ఉన్న స్టామినా ఏ పార్టీదో ఎవరికి తెలీదు. వాస్తవానికి ఈ ముగ్గురికి ఒకరంటే ఒకరికి పొసగదు. పొయ్యి పొక్కళ్ళు ఎలాగైతే ఒకదానికొకటి అంటుకోకుండా వేరువేరుగా ఉంటాయో ఈ నాయకులు అంతే. ఎవరి స్థాయిలో వాళ్ళు ఫ్లెక్సీలతో హడావిడి చేస్తుంటారు. ఈ ముగ్గురు సారథ్యంలో పార్టీ ఎటు వెళ్తుందో భగవంతుడికే ఎరుక. Don't forget to subscribe.